వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ మన్వంతరంలో ఒక శుభముహూర్తాన భూలోకంలో అవతరించినప్పుడు బ్రహ్మాది దేవతలకు ఒక మాట ఇస్తున్నారు. నేను ఈ శ్వేతవరాహ కల్పం అయిపోయే వరకు ఈ భూలోకంలోనే ఈ వెంకటాచల పర్వతాల్లోనే నేను శాశ్వతంగా ఉంటాను. వచ్చిన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాను. కోట్లాది భక్తులు నా కోసం వస్తుంటారు, వారి కోరికలు చెప్తుంటారు. కానీ వారి కోరికలన్నీ చాలా అల్పమైనవి, భౌతికమైనవి. ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది ధనము, ఉద్యోగము, సంసారం ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళను పంపించేస్తూ ఉంటాను, వాళ్ళని ఉంచుకోను. కానీ కోట్లాదిలో ఒక భక్తుడు వస్తాడు, వాడు నాకు నువ్వే కావాలంటాడు, ఇంకేం వద్దు, నాకు నువ్వు కావాలి చాలు అంటాడు. అటువంటి భక్తుడిని నేను నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం అతన్ని కాపాడి చివరిగా అతన్ని నాలో చేర్చుకుంటాను. అది కాకుండా